హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యం తోటి చాలా ఈజీగా చేసుకోగలిగే స్నాక్ ఐటమ్. పైకి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అనిపించేలా ఉండే సగ్గుబియ్యం పునుగులు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందు ఒక బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజువే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా వంచేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు మనకి ఉండలా లేకుండా ఇలా స్మూత్గా చేసేసుకోండి, బీట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఒక 1/2 కప్పు తీసుకోండి. పెరుగు మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఇందాక కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. కొంచెం సేపటికి సగ్గుబియ్యం పెరుగు మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో 1-2 సార్లు మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి సగ్గుబియ్యం చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి నానేటప్పటికి. చూడండి, ఇక్కడ నేను 6 అవర్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తున్నాను. మనకి పెరుగంతా పీల్చేసుకుంది. సగ్గుబియ్యం చూడండి, ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఇలా బాగా ఈజీగా ప్రెస్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. 1 స్పూను అల్లం తురుము, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. బైండింగ్ కోసం 3 స్పూన్లు బియ్యపిండి, 3 స్పూన్లు మైదా పిండి తీసుకున్నానండి. నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర, టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము ఇందులో ఉన్న తేమతోటే బాగా ఈ పిండి కూడా మిక్స్ అయ్యేలాగా బాగా గట్టిగా ఇలా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలి. మీకు కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి మనకి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా మనం పునుగు వేసుకోవటానికి ఉండే కన్సిస్టెన్సీలో పిండి మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువగా 1/8 స్పూను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు మనం పునుగు వేసుకోవటానికి ఇలా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మరీ మనకి పొగలు వచ్చేంత వరకు ఉంచుకోవద్దు. చూడండి, ఇలా ఆయిల్ కాగిందో లేదో చూడటానికి ఇలా కొంచెం పిండి వేస్తే మనకి తెలిసిపోతుంది. ఫ్లేమ్ ఆయిల్ కాగేటప్పుడు సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకోండి, తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం కొంచెం పిండి తీసుకొని నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. పిండి మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచేసేయండి. ఇక్కడ చూడండి, లైట్గా మనకి కొంచెం కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మూవ్ చేసుకోవాలి. వెంటనే కదిలించినట్లయితే పిండి గరిటెకు అతుక్కుపోతుంది. పునుగులు ఒకదానితో ఒకటి అతుక్కున్నట్లు అనిపిస్తే వీటిని గరిటెతోటి కానీ లేకపోతే కిచెన్లో ఉండే సీజర్స్ తోటి కానీ వీటిని ఇలా సపరేట్గా చేసేసుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందాము. ఇక చూడండి, పునుగులు మనకి మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేయదండి. పునుగులు కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.